రీచ్ లక్షల్లో వచ్చింది. మీ ఆంధ్ర అమ్మాయి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, పోయి ఫస్ట్ వాళ్ళని అడగండి. నేను వాళ్ళంత వల్గర్ గా మాట్లాడలేదు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబీర్ చర్ని. ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్కి, నన్ను నమ్మి, నా క్యారెక్టర్ని నమ్మి నా వీడియోస్ చూసే నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. చాలామంది వ్యూస్ కోసం చేస్తున్నావు, డబ్బుల కోసం చేస్తున్నావు, మానిటైజేషన్ కోసం చేస్తున్నావు, ఈ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న వీడియో కిందికి వచ్చి నేను వీడియోస్ డిలీట్ చేశాను అని చెప్పిన వీడియో కిందికి వచ్చి ఈ కామెంట్స్ పెడుతున్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళకు ఒకటే అడుగుతున్నా, వీడియోస్ డబ్బుల కోసం, వ్యూస్ కోసం, మానిటైజేషన్ కోసం చేసింటే ఆ మూడు వీడియోలు నేను ఎందుకు డిలీట్ చేస్తాను? నాకున్నది 5,000 మంది సబ్స్క్రైబర్సే యూట్యూబ్లో, కానీ ఆ వీడియోస్కి వచ్చిన రీచ్ లక్షల్లో వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో నాకున్నది 300 మంది ఫాలోవర్స్, కానీ నాకు ఆ షార్ట్స్కి వచ్చింది లక్షల్లో వ్యూస్. సో నేను రీచ్ అంత ఎక్కువ పెట్టుకొని డబ్బుల కోసం చేసేవాడిని అయితే డిలీట్ చేస్తానా? పోయి ఇంకా అట్లే పెట్టుకొని ఉన్నారు కదా, వీడియోస్ అనేవి లక్షల్లో తిరుగుతా ఉన్నా ఆమె కోసం మళ్ళీ సారీ చెప్పింది, ఇంకా వదిలేద్దాము అని మళ్ళీ కొత్త వీడియోతో వచ్చిన వాళ్ళ వీడియోస్ కింద పెట్టండి కామెంట్స్, నా వీడియోస్ కింద కాదు. ఇప్పుడు మీరు పెట్టడం వల్ల నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. బట్ ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆ అమ్మాయి సారీ చెప్పింది నాకు, అంటే మా టైం అనేది కోవిడ్ టైం, 6:30 ఆర్ 7 ఆ టైంలో ఆ అమ్మాయి వీడియో పెట్టింది, షార్ట్ క్లిప్ అనేది, అలెక్కా టిపికల్స్ ఛానల్ షార్ట్ అనేది పెట్టింది. సారీ, ఇట్లా నేను ఎవరైనా తిట్టింటే వాళ్ళకు నేను సారీ అడుగుతున్నాను అని చెప్పి సారీ అనేది పెట్టింది. ఆ వీడియో చూసిన నెక్స్ట్ మినిటే నేను నేను వాళ్ళంత వల్గర్ గా మాట్లాడలేదు, వాళ్ళంత వదిలేసిన వాళ్ళలాగా మాట్లాడలేదు. నేను పాయింట్ టు పాయింట్, అమ్మ నువ్వు చేసిన తప్పు, సారీ చెప్పుకొని గమ్మనైపో, అక్కడికి విషయం సైలెంట్ అయిపోతుంది అని చెప్పి మాత్రమే నేను వీడియో చేసినాను. నా 3 వీడియోస్ లో కూడా సేమ్ పాయింట్ ఉంటుంది. వాళ్ళ అక్క మాట్లాడినప్పుడు ఇది మ్యాచ్ అవ్వట్లేదు, మీరు చెప్పేదానికి అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళ చెల్లెలు మాట్లాడినప్పుడు కూడా అమ్మ కథలు బాగున్నాయి, మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి మాత్రమే నేను మాట్లాడినాను. సో ఇప్పుడు ఆ వీడియోస్ నేను లక్షల్లో రీచ్ పెట్టుకొని అది అట్లే ఉనింటే ఇంకో 20,000 30,000 పోయిండు. బట్ నేను వదులుకొని నేను డిలీట్ ఎందుకు చేసినాను? యూట్యూబ్ లో అంత రీచ్ వచ్చిన వీడియో ఎవడైనా డిలీట్ చేస్తాడా? రేపు పొద్దున ఇంకో 10 రోజుల తర్వాత ఎవడైనా వీడియో చూసినా కూడా మీరు చెప్పేటట్లయితే, మీరు కామెంట్ చేసేలాగా రేపు పొద్దున ఇంకో ఎవరన్నా 10 మంది చూస్తే అప్పుడు కూడా నాకు అమౌంట్ జనరేట్ అవుతుంది కదా. నేను ఎందుకు డిలీట్ చేసినట్లు? వాళ్ళు ఒకసారి అంటే పశ్చాత్తాపడి సారీ చెప్పిన తర్వాత కూడా మన వీడియోస్ ఉంటే అప్పుడు నెక్స్ట్ టైం చూసేవాడు కూడా ఏమనుకుంటాడు, అరే వీళ్ళు ఇంతేనేమో అని చెప్పి అనుకుంటాడు. సో అలా వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు అని చెప్పి నేను నా వీడియోస్ అంత రీచ్ లో ఉన్నా కూడా నేను నా వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. మీకు నాకు దొరికితే ఇక్కడ ఎవరెవరు పెట్టినారు ఇంకా అని చెప్పి నేను స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను. ఆ మిడిల్ క్లాస్ అతను స్టార్ట్ చేసిన అతను ఆడియో లీక్ 1, లీక్ 2, లీక్ 3 స్టార్ట్ చేసిన అతను అట్లే పెట్టినాడు. రావణ్ ఫర్ యూ అట్లే పెట్టినాడు. పూల చొక్క అట్లే పెట్టినాడు. మీ ఆంధ్ర అమ్మాయి, లేడీస్ తరఫు నుంచి ఆ అమ్మాయి, ఆ అక్క, అమ్మాయి కాదు అక్క, ఆ అక్క అట్లే పెట్టింది. మహిదర్ వైబ్స్ అట్లే పెట్టినాడు. వీళ్ళందరిని అడగండి పోయి, వ్యూస్ కోసము, డబ్బుల కోసము ఇంకా ఇట్లే పెట్టినావా? ఫస్ట్ ఆ వీడియోస్ డిలీట్ చేసి దాని తర్వాత మామూలు వీడియోస్ పెట్టు అని చెప్పి బొచ్చులోది
5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్ నాకు వచ్చి వీడియోస్ కోసం చేస్తున్నావా, వ్యూస్ కోసం చేస్తున్నావా, డబ్బుల కోసం చేస్తున్నావా? అరే బై, డబ్బుల కోసం చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నా జీతం ఎంతనో, నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతనో మీకు తెలీదు. సో అలాంటప్పుడు నాకు వీడియోస్ డబ్బుల కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. 100కి 200%, 100కి 200% డబ్బుల కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా? ఈ పాయింట్ అయితే క్లియర్. సరేనా? దీని తర్వాత మానిటైజేషన్ అంటున్నారు. అన్న, నా మానిటైజేషన్ అయిపోయింది. నా ఫస్ట్ వీడియోతోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. అప్పుడు వేరే ఇన్సిడెంట్ వల్ల ఆ వీడియో బయట పెట్టింటే అది కూడా నాకు వచ్చింది 1,20,000 వ్యూస్ ఏమో వచ్చినాయి. ఆ, నా మీద ఆధారపడి నా వీడియోస్ పని నేను చేస్తే మిలియన్స్ లో వ్యూస్ కొట్టేసింది ఎవరో తెలుసా మీకు ఆ విషయము? నేను నేను ఆ వర్క్ చేసుకొని వస్తే నా వర్క్ ని బేస్ చేసుకొని మిలియన్స్ లో వ్యూస్ కొట్టేసింది వేరే వాళ్ళు. సో అలాంటప్పుడు ఇంకా అర్థం చేసుకోండి, నేను వ్యూస్ కోసం చేస్తున్నాను, నా ప్యాషన్ కోసం. ప్యాషన్ అంటే మళ్ళీ నాకేం ఎడిట్ చేయడం ఇవన్నీ రావు. జస్ట్ నేను రేపు పొద్దున నేను ఎప్పుడన్నా చూసుకోవాలనుకుంటే ఉంటాయి ఈ వీడియోస్ అని చెప్పి చేసి పెట్టుకుంటున్నాను యూట్యూబ్ లో, అంతే. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నాకు వ్యూస్ కోసము డబ్బుల కోసం పెడుతున్నాను వీడియోస్ అనే కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, పోయి ఫస్ట్ వాళ్ళని అడగండి. ఇప్పుడు చెప్పాను కదా లిస్ట్, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం లేదు అంటే కింద పైన అన్ని మూసుకొని కూర్చోండి. ఓకేనా? నాకు వ్యూస్ కోసము డబ్బుల కోసం చేసే అవసరం నాకు లేదు. క్లియర్ కట్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.